Good morning students, welcome to Happy Maths. My name is Kiran Kumar. నిన్నటి క్లాస్ లో మనం 9th class chapter 2 polynomials and factorization exercise 2.4 కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు 2.5 స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ చూడవచ్చు. క్లాస్లోకి వెళ్దాం. 9th క్లాస్ చాప్టర్ 2 polynomials and factorization exercise 2.5 లో ఫస్ట్ క్వశ్చన్. యూజ్ suitable identities to find the following products. ఫస్ట్ బిట్, x plus 5 into x plus 2 ఫార్ములాస్ ఉపయోగించి దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇచ్చినట్లుగా రాసుకుందాం. x plus 5 into x plus 2 ఇది చూస్తుంటే మనకి ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఎస్, x plus a into x plus b. x plus a into x plus b is equal to ఏమవుతుంది? x square plus x into a plus b plus ab. స్టూడెంట్స్, గుర్తొచ్చిందా? ఫార్ములా కాబట్టి బాక్స్ లో వేసుకుందాం. హియర్ x is equal to x, a is equal to 5, b is equal to 2. x plus a into x plus b. x plus a అంటే 5, x plus b అంటే 2. x plus a into x plus b ఇదిగోండి ఇలా ఉంది. is equal to x square ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, x ఉంది కాబట్టి x, a plus b 5 plus 2 ఇదిగోండి, a అంటే 5, b అంటే 2 కాబట్టి 5 plus 2 ప్లస్ a into b, a అంటే 5, b అంటే 2 కాబట్టి 5 into 2. దట్ మీన్స్ x square plus x into 5 plus 2 7 plus 5 2s are 10. That is equal to x square plus x into 7 అంటే 7x plus 10. మనకి ఇది రావాలంటే కంపల్సరీగా ఫార్ములా రావాల్సిందే. అది వస్తే కనుక సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సెకండ్ బిట్, x minus 5 into x minus 5 ఇచ్చినట్లుగా రాసుకుందాం. x minus 5 into x minus 5 that is equal to x minus 5 into x minus 5 రెండు ఒకలాగానే ఉన్నాయి కాబట్టి x minus 5 whole square ఏ రూపంలో ఉంది? a minus b whole square గుర్తొచ్చిందా? a minus b whole square is equal to a square plus b square minus 2ab. 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి నేర్చుకుంటా ఉన్నాం. a minus b whole square is equal to a square plus b square minus 2ab. Here a is equal to x, b is equal to 5. a minus b whole square is equal to ఇదిగోండి ఈ రూపంలో ఉంది. ఇప్పుడు మనం ఈ రూపంలో రాసుకుందాం. a స్క్వేర్, a అంటే x, ప్లస్ b స్క్వేర్, b అంటే 5, మైనస్ 2ab, a అంటే x, b అంటే 5. పక్కన చూసుకొని రాసుకోండి. సింప్లిఫై చేద్దాం. x హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 5 into 5, 5 5s are 25, మైనస్ 2x5 అంటే ముందు నంబర్స్ మల్టిప్లై చేద్దాం. 2 5s are 10, 10 into x 10x. స్టూడెంట్స్, దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్, 3x plus 2 into 3x minus 2 ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. 3x plus 2 into 3x minus 2 మరి ఇది ఎట్లా ఉంది? ఎస్, a plus b into a minus b ఫార్ములా ఉందా లేదా చూడండి. ఫస్ట్ది 3x ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వేరుగా ఉంది కాబట్టి a plus b into a minus b ఫార్ములా ఏంటి? a plus b into a minus b is equal to a square minus b square. గుర్తుకొచ్చిందా? Here a is equal to 3x, b
is equal to 2. A plus B into A minus B. A అంటే 3x, B అంటే 2. A అంటే 3x, B అంటే 2. That is equal to A plus B into A minus B. ఈ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇది రాసుకుందాం. A square, A means 3x. A square minus B square, B means 2. 2 whole square. That is equal to 3x whole square. అంటే 3x into 3x. 3x ని 2 times వేసుకుందాం. 3 3s are 9. x into x. x square. కాబట్టి 3x whole square అంటే 9x square minus 2 whole square. 2 into 2. 2 2s are 4. స్టూడెంట్స్ గమనించారా? ఇది రావాలంటే ఫార్ములా రావాలి. a plus b into a minus b is equal to a square minus b square. ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీరు నాతో పాటు రిపీట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ బిట్. x square plus 1 by x square into x square minus 1 by x square. ఇచ్చినట్టుగా రాసుకుందాం. x square plus 1 by x square into x square minus 1 by x square. ఇదే ఫార్ములా రూపంలో ఉంది. ఫస్ట్ రెండు ఒకలాగానే ఉన్నాయి. సెకండ్ టర్మ్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అంటే ఏ ఫార్ములా గుర్తు రావాలి? ఎస్, a plus b into a minus b is equal to a square minus b square. ఫస్ట్ రెండు టర్మ్స్ ఫస్ట్ టర్మ్ కామన్ గా ఉంది. సెకండ్ టర్మ్ మాత్రం ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. అలాంటప్పుడు ఈ ఫార్ములా a plus b into a minus b is equal to a square minus b square. ఇది ఫార్ములా కాబట్టి బాక్స్ లో పెట్టేసుకుందాం. Here a is equal to x square, b is equal to 1 by x square. a plus b into a minus b is equal to LHS లో ఉంది. RHS లో రాసుకుందాం. a square, a means x square, a square minus b square, b means 1 by x square square. a plus b into a minus b is equal to a square minus b square. That is equal to x whole square, x square whole square means x power 4. A formula a to the power of m into whole power n is equal to a to the power of m into n. ఫార్ములా గుర్తొచ్చిందా? అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. అట్లాగే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 2 2s are 4 minus 1 by x square whole square. అంటే 1 by x square ని 2 times వేసుకోవాలి. That is equal to 1 by 1 into 1, 1 by x power 2 plus 2, 4. కాబట్టి 1 by x power 4. గమనించారా? ఇది రావాలంటే ఫార్ములా రావాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. 1 plus x into 1 plus x. ఇచ్చినట్లుగా రాసుకుందాం. అదే ఫార్ములా ఉంది. రెండు ఒకలాగానే ఉన్నాయి. కాబట్టి 1 plus x whole square. ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఎస్, a plus b whole square. చిన్నప్పటి నుంచి మనకు అలవాటే ఈ ఫార్ములా. a square plus b square plus 2ab. ఫార్ములా గుర్తొచ్చిందా? Here a is equal to 1, b is equal to x. 7th క్లాస్ నుంచి నేర్చుకుంటాం ఈ ఫార్ములా. a plus b whole square. ఇది కూడా ఎట్లా ఉంది? ఇలా రాసుకుందాం. a square, that is equal to a square means 1 whole square plus b square, x whole square plus 2 into ab, 1 into x. That is equal to 1 whole square means 1 into 1, 1. Plus x whole square means x into x, x square plus 2 into 1, 2. పక్కన x ఉంది కాబట్టి x. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. మామూలుగా మనం మల్టిప్లికేషన్ చేసే పద్ధతిలో కాకుండా వీటిని సింప్లిఫై చేసుకోవాలి.
ఫస్ట్ బిట్ 101 into 99, 101 into 99 ఇచ్చినట్లుగా రాసుకుందాం. 101 into 99. 101 ఏమని రాసుకోవచ్చు? 100 plus 1 రాసుకోవచ్చా? ఇంటూ 99 ని 100 minus 1, దాని వాల్యూ ఏం మారదుగా. 101 అంటే 100 plus 1, 99 అంటే 100 minus 1. మరి ఇది ఎలా ఉంది చూస్తానికి? ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, సెకండ్ టర్మ్స్ ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది. గుర్తొచ్చిన ఫార్ములా a plus b into a minus b. a plus b into a minus b is equal to a square minus b square. గుర్తుకొచ్చిందా? Here a is equal to 100, b is equal to 1. చూసారా? a plus b into a minus b. a అంటే 100, b అంటే 1. ఇక్కడ చూడండి, a plus b into a minus b ఇలా ఉంది. మనం ఇలా రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 100 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రఫ్ వర్క్ వెళ్ళిపోదాం. 100 హోల్ స్క్వేర్ మీన్స్ 100 ను 2 టైమ్స్ చేసుకోవాలి. 100 into 100. 1 ones are 1. దీంట్లో 2 zeros, దాంట్లో 2 zeros. 1 2 3 4. 1s, 10s, 100s, కామా ఏమొచ్చింది? 10,000 మైనస్ 1 హోల్ స్క్వేర్. 1 into 1 1. 10,000 లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 9,999. చూసుకోండి, 1 తీసివేద్దాం. 10 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 9. సబ్ట్రాక్షన్ బారో చేసాం కాబట్టి 9, బారో చేసాం కాబట్టి 9, 9,999. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ బిట్ 999 into 999 ఇచ్చినట్లుగా రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 999 అంటే 1000 minus 1 ఇంటూ ఇది కూడా 1000 minus 1. రెండు ఒకలాగానే ఉన్నాయిగా కాబట్టి 1000 minus 1 హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా ఉంది? పైన హోల్ స్క్వేర్ గుర్తొచ్చిందా? a minus b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. మీకు వచ్చేసి ఉండాలి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. a minus b whole square is equal to a square plus b square minus 2ab. Here a is equal to 1000, b is equal to 1. a minus b whole square ఇలా ఉంది, is equal to కాబట్టి is equal to a square. a means 1000 whole square plus b square 1 whole square minus 2ab. a అంటే 1000, b అంటే 1. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1000 హోల్ స్క్వేర్ అంటే 1000 ని 2 టైమ్స్ చేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ones are 1. దీంట్లో 3 zeros, దాంట్లో 3 zeros. 1 10 100 కామా 1000 10,000 కామా 1,00,000 10,00,000. 1s 10s 100s కామా 1000s 10,000s కామా lakhs 10 lakhs. కాబట్టి 10 lakh ఇది అయిపోయింది. ప్లస్ 1 ones are 1 మైనస్ 2 into 1000 2000 2001 2000. 10 lakhs కి ప్లస్ ఉంది, 1 కి ప్లస్ ఉంది, 2000 కి మైనస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉన్నాయి అంటే ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. 10,000 అని 1 10,001, 10 lakhs అని 1 10 lakhs 1 మైనస్ 2000 మామూలే. 10 lakhs 1 లో నుంచి 2000 ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 10 lakhs 1 లో నుంచి 2000 సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 1 లో 0 క్లోజ్ చేస్తే 1 0 0.
10 లో నుంచి బారో చేసుకుంటే 10, 10 లో నుంచి 2 క్లోజ్ చేస్తే 8, బారో చేసుకున్నాం కాబట్టి 9, బారో చేసుకున్నాం కాబట్టి 9. 9,98,001 అదే రాసుకుందాం. 9,98,001. స్టూడెంట్స్, దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్ 50.5 ఇంటూ 49.5 ఇచ్చినట్లుగా రాసుకుందాం. 50 1/2 ఇంటూ 49 1/2. 50.5 means 50 plus half into 49.5 means 50 minus half. అర్థమైందా? 50 plus half, 50 minus half. ఏ ఫార్ములా గుర్తు వస్తుంది? ఫస్ట్ నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ 2 నెంబర్స్ కి ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ఏ ఫార్ములా? ఎస్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అదే రాసుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా కాబట్టి బాక్స్ వేసుకుందాం. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, బి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 50 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 హోల్ స్క్వేర్ అంటే 50ని 2 టైమ్స్ వేసుకోవాలి. 50 ఇంటూ 50, 5 5s are 25. ఈ 0 ఇక్కడ, ఈ 0 ఇక్కడ. 2500 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2ని 2 టైమ్స్ వేసుకోవాలి. మల్టిప్లై చేద్దాం. 1 1s are 1 by 2 2s are 4, 1/4. 2500 means by 1. ఎందుకంటే డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో ఏమి లేదు కాబట్టి -1 వేసుకుందాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 1 కి 4 కి ఎల్సిఎం ఎంత? 4. 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ 4 into 2500 గుర్తొచ్చిందా? 4 zeros are 0, 4 zeros are 0, 4 5s are 20, 2 ఉంది, 4 2s are 8, 9 10. స్టూడెంట్స్, మళ్ళీ మల్టిప్లై చూడండి. 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ 4 into న్యూమరేటర్, 4 into 0 0, 4 into 0 0, 4 5s are 20, 2 ఉంది, 4 2s are 8, 9 10 రాసుకుందాం. మైనస్ 4 టేబుల్ 4 లో 1 టైమ్ 1 into 1 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 9,999 by 4 మామూలే. సబ్ట్రాక్షన్ వచ్చు కదా. 10,000 లో నుంచి 1 క్లోజ్ చేస్తాం చూడండి. 0 నుంచి పోతుందా? బారో చేసుకుంటే 10, 10 లో 1 క్లోజ్ చేస్తే 9, బారో చేసుకున్నాం కాబట్టి 9, బారో చేసుకున్నాం కాబట్టి 9, బారో చేసుకున్నాం కాబట్టి 9, బారో చేసుకుంటే 0 అంటే 9,999 by 4 మామూలే. ఇంతటితో ఆపేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 501 into 501 ఇచ్చినట్లుగా రాసుకుందాం. మరి 501 అంటే ఏం రాయొచ్చు? 500 plus 1. మరి 501 అంటే 500 plus 1 అదే రాసుకుందాం. మరి రెండు 500 plus 1 లే కదా, 2 టైమ్స్ వేసుకున్నాం కదా, కాబట్టి హోల్ స్క్వేర్ 500 plus 1 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా గుర్తొచ్చింది? ఎస్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే చెప్పాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab.
here A is equal to 500, B is equal to 1. A plus B whole square ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవాలి, is equal to A square 500 whole square plus B square 1 whole square plus 2 into A into B 500 into 1, that is equal to 500 whole square means 500 ని ఎన్నిసార్లు వేసుకోవాలి, 2 times వేసుకోవాలి. 5 5s are 25, ఇక్కడ 2 zeros ఉన్నాయి, అక్కడ కూడా 2 zeros ఉన్నాయి. 2,50,000 plus 1 whole square means 1 into 1 1 plus 2 into 500 1000 1000 into 1 1000, that is equal to మూడిటికి ప్లస్ ఉన్నాయి అంటే ఏం చేయాలి, ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2,50,000 ఇక్కడ ఒక 1,000 ఉంది అంటే 2,51,000, లాస్ట్ లో 1 ఉంది కాబట్టి 1, 2,51,001 2,51,001, లేదంటే పక్కన యాడ్ చేసుకోండి. 2,50,000 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1000 1 0 0 1 5 2 ones tens hundreds thousands 10,000s lakhs 2,51,001 2,51,001. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ లో ఫోర్త్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 30.5 into 29.5 ఇచ్చినట్లుగా రాసుకుందాం. 30.5 into 29.5, మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 30.5 30 ప్లస్ 0.5, 30.5 అంటే 30 ప్లస్ 0.5 అదే రాసుకుందాం, ఇంటూ 29.5 30 మైనస్ 0.5. స్టూడెంట్స్ గమనించారా, 30 ప్లస్ 0.5 30 మైనస్ 0.5 దట్ ఈస్ ఈక్వల్ టు, మరి ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, సెకండ్ టర్మ్స్ కి ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది, ఏ ఫార్ములా గుర్తు వస్తుంది ఆలోచించాలి. ఎస్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, నాతో పాటు రిపీట్ చేయాలి మీరు కూడా. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. Here a is equal to 30, b is equal to 0.5. Substitute చేద్దాం. a plus b into a minus b is equal to, ఇదిగోండి ఇలా ఉంది, ఇలా రాద్దాం, is equal to a square, a అంటే 30 whole square minus b square, b అంటే 0.5 whole square, that is equal to 30 whole square means 30 into 30, 3 3s are 9, ఈ 0 ఇక్కడ ఈ 0 ఇక్కడ, 30 whole square అంటే 900 వచ్చింది, మైనస్ 0.5 whole square అంటే 0.5 ని 2 times చేసుకోవాలి, మల్టిప్లై చేద్దాం. 5 5s are 25, పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ 1 ప్లేస్ ఇక్కడ 1 ప్లేస్ అంటే 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ 1 ప్లేస్ 2 ప్లేస్ తర్వాత ఇక్కడ పాయింట్, యువతల పక్క ఏం లేదు కాబట్టి 0, 0.25. 900 లో నుంచి 0.25 ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం, క్లోజ్ చేద్దాం. అంటే 900 లో నుంచి 0.25, మరి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 900 మీన్స్
900.00 0.25 ఎప్పుడైనా పాయింట్ తిన్నగా పాయింట్ ఉండాలి. క్లోజ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 0 నుంచి 5 పోతుందా? బారో చేసుకుంటే 10, 10 లో 5 క్లోజ్ చేస్తే 5. బారో చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 9, 9 లో 2 క్లోజ్ చేస్తే 7. ఇక్కడ ఎంత ఉంటుంది? 7, 9, 9 లో 0 క్లోజ్ చేస్తే 8. ఇక్కడ 9 లో 0 క్లోజ్ చేస్తే 9. ఇక్కడ ఏముంటుంది? 9. బారో చేసాం కాబట్టి 8. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి 0 నుంచి 5 పోతుందా? లేదు. బారో చేసుకుంటే 10, 10 లో 5 క్లోజ్ చేస్తే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 9, 9 లో 2 క్లోజ్ చేస్తే 7. ఇక్కడ 9, 9 లో 0 క్లోజ్ చేస్తే 9. ఇక్కడ 9, ఇక్కడ 8. 899.75. 899.75. స్టూడెంట్స్ ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 2.5 లో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది.